అసైన్మెంట్ నెంబర్ కోసము శ్రీనివాస్ అనే కంప్యూటర్ ఆపరేటర్ని ఎన్నోసార్లు కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది. సో అతను ఎనీ టైం బిజీ ఉండడం వల్ల ఎప్పుడు కాల్ కనెక్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు 7 గంటలకు కాల్ చేశాను. కాల్ చేసి మాట్లాడడం వల్ల నాకు ఇట్లా అసైన్మెంట్ నెంబర్ కావాలని చెప్పి అతనితో మాట్లాడడంతో సో రాత్రి 8 గంటలకు ప్రాంతంలో కలవమని చెప్పాడు. ఇచ్చినప్పుడు వెళ్ళి పర్సనల్గా కలిసి మాట్లాడడం వల్ల సో మొత్తం డాక్యుమెంట్స్ నా వివరణ మొత్తం అతనికి అందజేశాను. దానికి డాక్యుమెంట్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అతను నాకు 6,000 రూపాయలు లంచం అడిగాడు. సో ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మామూలుగా అయితే మీకు కాదు, మేము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు, నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది ఇక్కడే సాల్వ్ చేసుకో అని చెప్పడం వల్ల నేను మొత్తం డాక్యుమెంట్ అతనికి అందజేశాను. 3వ తారీఖు పోయిన నెల 3వ తారీఖు రోజు సంప్రదించాను. డాక్యుమెంట్లు మొత్తం ఇచ్చిన తర్వాత ఆ రోజు 6,000 రూపాయలు నాకు లంచం అడిగాడు. సో దానికి వేరే గత్యంతరం లేక ఒప్పందం జరిగింది. ఆ రోజు అనగా 3వ తారీఖు రోజు 2,500 రూపాయలు ముట్ట చెప్పాను. డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశాడు. 4వ తారీఖు రోజు పటంచేరు ఆఫీస్లో అతనికి కలిసి డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు. దానికి స్టాంపు లేదనడం వలన మిగతా డబ్బులు తీసుకొచ్చేస్తే స్టాంప్ వేసి మీకు ఇస్తానడం వల్ల నేను అంత అమౌంట్ లేదని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. లేదు అలా కాదు, మా సార్కి డబ్బులు ఇవ్వవలసి వస్తుంది, సో లేదంటే మీరు మా సార్ దగ్గరికి రండి, నేను మాట్లాడిస్తానని చెప్పారు. సో 4వ తారీఖు రోజు కలిసి డాక్యుమెంట్లు రెడీ అయినాయి అని చెప్పి వాళ్ళ సార్ పేరు చెప్పారు కదా, వాళ్ళ సార్కి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా? అన్న మాట ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ సారుకు అమౌంట్ ముట్ట చెప్పాలని చెప్పి అనడము ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అది కూడా మీడియాకు నేను ఇవ్వడం జరుగుతుంది. 5వ తారీఖు రోజు అనగా మొన్న సాయంత్రం కాల్ చేస్తే సాయంత్రం 7 గంటలకు కలిసి డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు విత్ స్టాంప్ తోటి. సో మిగతా డబ్బులు తీసుకొచ్చావంటే తీసుకొచ్చానని చెప్పాను. డాక్యుమెంట్ నాకు ఇచ్చిన తర్వాత అమౌంట్ అనగా 2,500 రూపాయలు అతని చేతిలో పెట్టాను. 6,000 రూపాయలకు ఒప్పందం జరిగింది. ఇంకా 1,000 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల గట్టిగా నా మీద అరిచి మీరు ఇష్టం వచ్చినట్లు చెప్పొద్దు, మీరు ప్రాంప్ట్గా ఉండాలి అని చెప్పేసి నా మీద గట్టిగా అడగడం జరిగింది. సో తర్వాత డాక్యుమెంట్ నేను తీసుకున్నాను. దీనికి చర్యగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అతని పేరు డి శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.